హాయ్ ఆల్ మాకు రెగ్యులర్గా ఈరోజు వచ్చేసరికి రెగ్యులర్గా చేసే వీడియో కాకుండా మనందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మన ఛానల్లో వీడియో చేస్తుంటాను. సో ఆ వీడియోస్కి చాలామంది అప్లై చేస్తున్నారు, కానీ చాలామంది కామెంట్ ఏం చేస్తున్నారు అంటే మేము అప్లై చేస్తున్నాం అన్నా కాకపోతే మాకు రెస్పాన్స్ రావట్లేదు, షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు మా రెజ్యూమ్ అని చెప్పి అంటున్నారు. సో అందుకని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను గైడ్ చేద్దామని చెప్పి నేను ఒక ప్లాన్తో వచ్చానమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అండ్ లాస్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేకపోతే కొత్త వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అందులో నా నెంబర్ కూడా ఉంటుంది అనమాట. అండ్ మన టీం మెంబర్ నెంబర్ కూడా ఉంటుంది. సో మీరు ఆ కాంటాక్ట్ అయ్యి లేకపోతే నాకైనా కాంటాక్ట్ అయ్యి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇదే చాలా ఇంపార్టెంట్ వీడియో, అందరికీ యూజ్ అవుతుంది. సో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మీరు హౌస్ వైఫ్ అయినా ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు అనమాట. ఓకేనా? మీరు డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉన్న, 10th అయిపోయి ఖాళీగా ఉన్న, ఇంటర్ అయిపోయి ఖాళీగా ఉన్న, మీకు ఇంగ్లీష్ రాకపోయినా, ఇంగ్లీష్ వచ్చినా, డేటా ఎంట్రీ వచ్చినా, లేకపోతే టైపింగ్ స్పీడ్ వచ్చినా రాకపోయినా, ఎక్సెల్ వచ్చినా రాకపోయినా, సో మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు అనమాట. ఓకేనా? వాళ్ళకి వీళ్ళకి లేదు. సో చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇప్పుడు చూసుకుంటే మనం చాలామంది మన వీడియోస్ చూసి కానీ వేరే వీడియోస్ చూసి కానీ చాలా జాబ్స్కి అప్లై చేస్తారు కదా. కాకపోతే మనకి ఏంటి అంటే ప్రాబ్లం, రెస్పాన్స్ రాదు. సో రెస్పాన్స్ ఎందుకు రాదంటే దానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి అన్నమాట. మనం ఎలా పడితే అలాగే అప్లై చేసేస్తే మనకి రెస్పాన్స్ అనేది రాదనమాట. అంటే మన ప్రొఫైల్, మన రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వదన్నమాట. సో మన రెజ్యూమే ఫస్ట్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ టెక్నిక్ వాడి అప్లై చేస్తేనే మనకి షార్ట్ లిస్ట్ అవుతుంది. మన ఆ టెక్నిక్స్ కూడా మనం ఈ యొక్క కోర్స్లో చెప్తాం అనమాట. మనం దీంట్లో మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ అవుతాం. సో ఆ విధంగా అప్లై చేస్తే మనకి 90% రెజ్యూమేస్ అన్నీ కూడా షార్ట్ లిస్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఆ టెక్నిక్ ఏంటి అనేది కూడా ఈ వీడియో డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో మీకు ఒకవేళ టెక్నిక్ నచ్చితే అది మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది నేను డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే చాలా మంది ఇంకో డౌట్ ఉంటుంది, అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ నిజమైన ఫేకా అని చెప్పి చాలా డౌట్స్ ఉంటాయి. సో కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది మొత్తం మార్కెట్లో ఉన్న అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ నిజం కాదనమాట. అందులో కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని రియల్ ఉంటాయి అనమాట. సో మనం ఐడెంటిఫై చేయగలగాలన్నమాట, ఏది ఫేక్ ఏది నిజం అని చెప్పి. సో అది ఆ పార్ట్ కూడా మీకోసం నేనే చేసి పెడతాను అనమాట. మీరు మరి రీఛార్జ్ చేయక్కర్లేదు అనమాట. మీరు అప్లై చేసే ముందు జాబ్ ఫేకా కాదా, శాలరీ స్టార్ట్గా ఇస్తుంది కదా, లేకపోతే లాంగ్ రన్ ఉంటుందా ఉండదు ఈ కంపెనీకి, అవన్నీ కూడా నేనే మీకు రీసెర్చ్ చేసి వీడియో చేస్తాను, లేకపోతే నేను రీసెర్చ్ చేసి మీకు చెప్తాను అన్నమాట. ఓకేనా? సో మీరు ఇందులో అయితే ఎటువంటి డౌట్ పడక్కర్లేదు. అండ్ యాక్చువల్గా బయట మనలాగా చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు జస్ట్ ఈ కోర్స్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ జాబ్ లింక్స్ ఏదో ఒక వాట్సాప్ గ్రూప్ ఏదైనా క్రియేట్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడో జాబ్స్ లింక్ తెచ్చి ఆ జాబ్ లింక్స్ అనేది మీ దాంట్లో మీరు ఉంటున్న గ్రూప్లో పోస్ట్ చేస్తారు అనమాట. అంతే. ఇంక వాళ్ళు ఇంకా వాళ్ళైతే మీకు ఇంకా వాళ్ళ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ కూడా ఉండదు అనమాట. అదేవిధంగా మీకు పర్సనల్గా కూడా సపోర్ట్ చేయాలన్నమాట. మీకు రేపు పొద్దున్న ఏమైనా ఒక జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఆ జాబ్కి ఎలాగ అప్లై చేయాలి, ఏ రోజు మేము వాడాలి, ఒకళ్ళు రెస్పాన్స్ వస్తే రిక్రూటర్ మనకి రీచ్ అవుట్ అయితే మనం ఎలా రీచ్ అవుట్ అవ్వాలి, క్వశ్చన్స్ అడిగితే ఎలాగ ఆన్సర్ చేయాలి, ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, సో ఇలాంటి సపోర్ట్ ఏమి ఉండదు అనమాట. అదేవిధంగా రెజ్యూమే హెల్ప్ కూడా ఉండదు అనమాట. అంటే రెజ్యూమే హెల్ప్ అంటే ఏంటంటే మీకు కొంచెం ఫార్వర్డ్స్లో స్లైడ్స్లో మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది బయట ప్రెజెంట్ మార్కెట్లో జరుగుతున్న కోర్సు ప్యాటర్న్ అనమాట. సో దీనికి మనకి డిఫరెన్స్ ఏంటనేది కూడా నేను నెక్స్ట్ స్లైడ్స్లో డిస్కస్ చేస్తాను. సో మనది ఏంటంటే మనం జస్ట్ 3 months జర్నీ ఉంటుంది అనమాట. మనతో జస్ట్ 3 months కాదు, జస్ట్ మన మినిమం వచ్చరికి 3 months అనమాట. మినిమం 3 months జర్నీ ఉంటుంది. సో మన 3 monthsలో మనం ఏమేమి చేస్తామంటే, సో మనం ఏంటంటే జెన్యున్గా ట్రాన్స్పరెంట్గా ఉంటాం అనమాట. సో అందరికీ కూడా ఎవరికి కూడా మేము ఖచ్చితంగా 3 monthsలో జాబ్ ఇచ్చేస్తాం అనే గ్యారంటీ అయితే మనం ఇవ్వమన్నమాట. వేరే వాళ్ళు అయితే ఇస్తారు అనుకుంటాను, కాకపోతే అది కూడా మీకు ఫేక్ అనమాట. సో మీకు ఏం చేస్తారంటే స్టార్టింగ్ మీకు అది ట్రాప్ అనమాట. మీకు జాబ్ ఇస్తామని చెప్తే మేము మనీ కడతారని చెప్పి వాళ్ళు అలా చెప్తారనమాట. ఓకేనా? సో నేనైతే అలా చెప్పను. సో నేనైతే ఎవరికి కూడా 100% జాబ్ గ్యారెంటీ అనేది చెప్పను, కాకపోతే వాళ్ళకంటే 100% బెటర్ అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకేనా? సో మీకు జస్ట్ జాబ్ ఇస్తానని చెప్తే మీరు ట్రాప్ అయిపోతారని చెప్పి వాళ్ళు అలా చెప్పి మీతో మనీ కట్టించుకుంటారు, కానీ మనమైతే అంతా కూడా జెన్యున్గా ట్రాన్స్పరెంట్గా ఉంటాం అనమాట. ఓకేనా? సో కాకపోతే మీకు జాబ్కి అప్లై చేయడానికి స్కిల్ కూడా మనం నేర్పిస్తాం అనమాట. ఓకేనా? అంటే ఇక్కడ చూసుకుంటే వీ వోంట్ ప్రామిస్ యూ జాబ్ ఇన్ 30 days కానీ లేకపోతే 3 monthsలో కానీ మనం జాబ్ అనేది గ్యారంటీ ఇవ్వలేము అన్నమాట 100%. కాకపోతే మీకు జాబ్స్ అప్లై చేసి షార్ట్ లిస్ట్ అయినంత వరకు బాధ్యత మాదే అనమాట.
తర్వాత ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయాల్సింది మీరే కాబట్టి అక్కడ మీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే దానికి కూడా ట్రైనింగ్ మనమే ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇంటర్వ్యూ గైడెన్స్, రెజ్యూమే అలైన్మెంట్, రెజ్యూమేకి జేడీకి అలైన్మెంట్, మీకు స్కిల్స్ ఎందులో అయితే లేకుండా ఆ స్కిల్స్ మేమే నేర్పిస్తాం అనమాట. ఒక బయట వాళ్ళు అయితే అసలు ఇవేవి కూడా చేయరనమాట. మీరు ఆల్రెడీ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే వీ ఓంట్ ప్రామిస్ యూ జాబ్ ఇన్ 30 days, వీ ఓంట్ క్లెయిమ్ 100% ప్లేస్మెంట్. సో మన దాంట్లో జాయిన్ వాళ్ళందరికీ కూడా జాబ్ వచ్చింది, సో ఎంత పే చేశాను అంత పే చేశాను అని చెప్పి అయితే మనం అయితే ఫాల్స్ ప్రామిసెస్ అనేది ఇవ్వము అనమాట. సో ఇది ఎవరికి అంటే ఇక్కడ చూసుకుంటే ది ప్రోగ్రామ్ ఈజ్ బిల్ట్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ టు పుట్ ఇన్ ద వర్క్ అండ్ వాంట్ సమ్ వన్ ఎక్స్పీరియన్స్ టు గైడ్ దెమ్ త్రూ ద ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. సో కానీ ఇది ఎవరికి మన ఒక కోర్స్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే, సో నేను ఇందులో జాయిన్ అయితే నాకు, లేకపోతే ఇందులో నేను ఒక పార్ట్ అయితే నాకు నెక్స్ట్ 1 monthలో నెక్స్ట్ 3 monthsలో జాబ్ వచ్చేస్తుంది అలాంటి మైండ్ సెట్ ఉంటే మీకు వర్కౌట్ అవ్వదన్నమాట. సో మీకు ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి అంటే, మీకంటూ ఒక పర్సన్ అనేది గైడెన్స్ కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్కి అప్లై చేస్తున్నారంటే గుడ్డిగా నార్మల్గా అప్లై చేసేస్తే అందరిలాగా అప్లై చేస్తే మీరు కూడా అందరిలాగా అయిపోతారు అన్నమాట. మీకు కూడా షార్ట్ లిస్ట్ అవ్వడం, మీకు కూడా కాల్ రాదు అనమాట రిక్రూటర్ నుంచి. కాకపోతే వాళ్ళందరికంటే మీరు డిఫరెంట్గా సైన్ అవ్వాలి. సో సైన్ అవ్వాలంటే మీకు కొన్ని టెక్నిక్స్ తెలియాలి. లేకపోతే మీకు అంత టైం కూడా ఉంటుంది కదా రీసెర్చ్ చేసే టైం. సో మీరు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ వేరే జాబ్స్ ఏం చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఇంకా వేరే వర్క్ ఉండొచ్చు, వేరే జాబ్స్కి అప్లై చేయొచ్చు. సో మీకు అంత రీసెర్చ్ చేసే టైం ఉండదు కాబట్టి ఆ రీసెర్చ్ వరకు మేము చేసి మీకు గైడ్ చేస్తాం అనమాట. అలాగే అప్లై చేయాలి, రైట్ వేలో అలాగే అప్లై చేయాలి. అందరిలాగా నార్మల్గా రెగ్యులర్గా అప్లై చేసే కంటే మీరు డిఫరెంట్గా అలాగే అప్లై చేయాలి. అప్పుడే మీరు డిఫరెంట్గా అప్లై చేస్తేనే మీరు రిక్రూటర్కి హైలైట్ అవుతారనమాట. అప్పుడే మీకు మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది అనమాట. ఆ టెక్నిక్స్ అన్ని కూడా నేను ఇదే వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకేనా. సో మన వీడియో అయితే కొంచెం లెంత్ అయితే అవుతుంది, కాకపోతే డీటెయిల్గా ట్రాన్స్పరెంట్గా మొత్తం అని కూడా డిస్కస్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం ఏం చేస్తామంటే ఈ యొక్క దీంట్లో మనం లైవ్ తెలుగు సెషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో తెలుగులోనే, ఇంగ్లీష్లో కాదు, మన తెలుగులోనే మీకు లైవ్ సెషన్స్ ఉంటాయి. లైవ్ సెషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెజ్యూమే అండ్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అనమాట. సో దీని డీటెయిల్స్ కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ వెరిఫైడ్ జాబ్ అప్డేట్స్ ఇందాక చెప్పాం కదా మీకు ఆల్రెడీ. మార్కెట్లో కొన్ని స్కామ్ జాబ్స్ ఉంటాయి, కొన్ని జెన్యూన్ జాబ్స్ ఉంటాయి అనమాట. అందులో మనం స్కామ్ జాబ్స్ ఏమి కూడా అసలు చేయమన్నమాట. ఓన్లీ వెరిఫైడ్ జాబ్స్, జెన్యూన్ జాబ్స్ సజెస్ట్ చేస్తాం అనమాట. అండ్ అదేవిధంగా ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా మనం చేస్తాం అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా జాబ్కి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే మీరు ఆ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారో ఆ క్వశ్చన్స్ అడిగితే మీరు అలాగే రెస్పాండ్ అవ్వాలి. మొత్తం మేము డీటెయిల్గా అన్నీ కూడా మనమే గైడ్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ లైవ్ తెలుగు సెషన్స్ అనేది మనం ఎవ్రీ వీక్ అని అనమాట. అంటే ఎవ్రీ సాటర్డే సండే మనం లైవ్ సెషన్స్ పెట్టడం జరుగుతుంది అనమాట. అండ్ రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో మీకు ఒకవేళ వీలైతే అటెండ్ అవ్వచ్చు, లేదనుకుంటే ఆ రోజు అయిన సెషన్ మీకు రికార్డింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే రెజ్యూమ్ అండ్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్. సో రెజ్యూమ్ అండ్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ ఏంటి అంటే, మీరు అప్లై చేస్తున్న ప్రతి జాబ్కి రెజ్యూమే అనేది చేంజ్ చేయాలన్నమాట. ఓకేనా. సో రెజ్యూమే అనేది కంప్లీట్గా చేంజ్ చేయక్కర్లేదు. మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తారో ఆ జాబ్కి తగ్గట్టుగా మీ రెజ్యూమే అలైన్ అయి ఉందా లేదని చెప్పి చెక్ చేయాలన్నమాట. ఫస్ట్ ఒక అలైన్ అయి ఉంటే ఓకే, అలైన్ అయి లేకపోతే జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ మీ రెజ్యూమేలో యాడ్ చేయాలన్నమాట. అప్పుడే మీ రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజులో వర్క్ ఫ్రమ్ జాబ్స్ అన్నిటికీ ఒక 100,000 అప్లికేషన్స్ వస్తాయన్నమాట. సో 100,000 అప్లికేషన్స్లో మీరు షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఆబ్వియస్గా రిక్రూటర్ కూడా ఇక్కడ కొన్ని ఏఐ టూల్స్ యూస్ చేస్తారన్నమాట. ఏటీఎస్ అని చెప్పి ఉంటాయి మనకి, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అని చెప్పి. సో అదేం చేస్తుంది అంటే జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ ఈ రెజ్యూమేలో ఉన్నాయో లేవని చెక్ చేస్తుంది అనమాట. సో ఏ రెజ్యూమేలో అయితే జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ ఉన్నాయో ఆ రెజ్యూమే ఆటోమేటిక్గా షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఆ షార్ట్ లిస్ట్ అయిన రెజ్యూమేలు మనకి హెచ్ఆర్ అనేది ఎవరైతే ఏ రెజ్యూమే అయితే షార్ట్ లిస్ట్ అయిందో ఆ రెజ్యూమేస్కే హెచ్ఆర్ రీచ్ అవుట్ అవుతారనమాట. ఓకే. సో ఇక్కడ ఆబ్వియస్గా మీ రెజ్యూమేలో జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ కానీ లేకపోతే మీ రెజ్యూమే అనేది ఎప్పటికీ షార్ట్ లిస్ట్ అవ్వదు అనమాట. ఈ జాబ్ మీ రెజ్యూమే ఎంత బాగున్నా సరే, మీరు 100 జాబ్స్కి అప్లై చేసినా 1000 జాబ్స్కి అప్లై చేసినా మీ రెజ్యూమే కానీ మీరు అప్లై చేస్తున్న జాబ్స్కి కానీ అలైన్మెంట్ లేకపోతే అస్సలు మీకు 0% అనమాట. అస్సలు మీకు కాల్స్ రావు, అస్సలు మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుంది అనమాట. సో ఇందాక ఇదే చెప్పాను అనమాట. సో ఈ ప్రాసెస్ కూడా మనమే చెప్తాం. మీకు దగ్గర ఉండి మీ రెజ్యూమే చేంజ్ చేసి ప్రతి జాబ్కి ఆ రెజ్యూమే అలైన్ చేసి అప్లై చేసే బాధ్యత కూడా మాదనమాట. సో మనకి ఇంటర్నల్ టూల్ ఒకటి ఉందన్నమాట. సో అది జనరల్గా పెయిడ్ టూల్, కానీ మన దాంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అది ఫ్రీ యాక్సెస్ ఉంటుంది అనమాట. సో మీరు డైరెక్ట్గా అందులో మీ రెజ్యూమే అప్లోడ్ చేసి మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జాబ్ డిస్క్రిప్షన్ పెడితే మీ ఆటోమేటిక్గా మీ రెజ్యూమే అనేది ఒక అలైన్మెంట్ ఉంటే ఓకే, ఒక లేదు అనుకుంటే ఆ రెజ్యూమే మీ ఆటోమేటిక్గా అప్డేట్ చేసి మీకు అప్డేటెడ్ రెజ్యూమే వస్తుంది అనమాట. అది డౌన్లోడ్ చేసి మీరు ఆ రెజ్యూమే అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా.
సో మీకు అర్థమైతే ఓకే, అర్థం అవ్వకపోయినా సరే నేను మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఒకవేళ మీరు కామెంట్ చేసినా నాకు చెప్పినా సరే. సో నేను నార్మల్గా హై లెవెల్ ఓవర్వ్యూలో చెప్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా మీకు మళ్ళీ తర్వాత ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తామండి. సో అదేవిధంగా మనం చూసుకుంటే చాలామందికి ఇంగ్లీష్లో వీక్ ఉంటారు, ఓకేనా. కొంతమంది వచ్చేసరికి డేటా ఎంట్రీలో వీక్ ఉంటారు, కొంతమందికి వచ్చేసరికి ఎక్సెల్ ఐడియా ఉంటుంది అండ్ కొంతమంది వచ్చేసరికి టైపింగ్ స్పీడ్ అంతగా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇలా మీకు ఎందులో అయితే మీరు ల్యాబ్ ఉన్నారో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా మనం నేర్పిస్తాం అన్నమాట, ఓకేనా. సో మన ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను మీకు. అంటే మన ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకు ఫస్ట్ మన దాంట్లో ఎవరైతే ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాచ్ వైజ్గా ఉంటుంది అనమాట. సో మన ఫస్ట్ బ్యాచ్కి ఎక్కువ మంది అందరిలాగా 100 మంది 500 మెంబర్స్ అలా ఎక్కువ మంది తీసుకోవాలన్నమాట. జస్ట్ 40 to 45 మెంబర్స్ మాత్రమే తీసుకుంటాం. సో దీనికి మించి ఎక్స్ట్రా వచ్చిన మనం ఈ ఫస్ట్ బ్యాచ్లో ఇంక్లూడ్ చేయమన్నమాట, ఓకేనా. సో ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ అనమాట. మన ఇనిషియల్గా ఫస్ట్ ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తాం అనమాట. మనం ఓన్లీ 40 to 45 మెంబర్సే తీసుకుంటాం. సో ఇది ఓన్లీ ఇన్ని మందికే, ఓన్లీ 40 మెంబర్స్కే అనమాట. సో 45 తర్వాత ఎవరైనా వస్తే ఆబ్వియస్గా వాళ్ళు వెయిట్ చేయాల్సిందే, లేదనుకుంటే ఎక్కువ మంది వస్తే అప్పుడు ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేస్తాం అనమాట, ఓకే. అంతేగాని ఆ ఇంకా ఎక్స్ట్రా మెంబర్స్ని మాత్రం మన ఫస్ట్ బ్యాచ్లో అయితే యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం లిమిటెడ్ పీపుల్నే తీసుకొని వాళ్ళనే సైన్ చేసి వాళ్ళకి గైడ్ చేస్తాం అనమాట. అందరిలాగా గుంపులో గోవిందలాగా 500 మందిని 100 మందిని తీసుకొని అందరిలాగా అందరికి గ్రూప్ క్లాసులు పెట్టేసి ఏ పెడతారో చెప్పేసి ఏదో అలాగా అందరిలాగా సాగించడం కాకుండా మనకు పక్కగా ప్లాన్ ఉంటుంది అన్నమాట. తక్కువ మంది తీసుకుంటాం, దట్టు ఆ తక్కువ మందికే మనం గైడెన్స్ ఇస్తాం అన్నమాట, ఓకేనా. సో మనకి ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి తక్కువ మందిలో ఓన్లీ వాళ్ళని గైడ్ చేసి మన జాబ్ రావడానికి హెల్ప్ చేస్తాం, ఓకేనా. సో ఇందులో మన ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అందరిలా కాకుండా, సో మనం మన దాంట్లో ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ 1:1 ఫస్ట్ బేసిక్ ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది అనమాట. ఇంటరాక్షన్ సెషన్ అంటే ఏంటంటే నేనే స్వయంగా ఎవరైతే మన దాంట్లో రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇండివిజువల్గా ఒక్కొక్కరికి నేను ఇంటరాక్ట్ అవుతాను అనమాట. ఇంటరాక్ట్ అయ్యి సో మీలో స్ట్రెంగ్త్స్ ఏంటి, మీరు వీక్నెసెస్ ఏంటి అని చెప్పి ఫస్ట్ మనం తెలుసుకుంటాం అనమాట. సో తెలుసుకొని సో మీరు ఎందులో అయితే వీక్లో ఉన్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి కావాల్సిన స్కిల్స్లో మీరు ఎందులో అయితే వీక్ ఉన్నారో ఆ స్కిల్ అనేది మేమే నేర్పిస్తాం అనమాట అప్కమింగ్ వీక్స్, ఓకేనా. మీరు ఆల్రెడీ స్ట్రెంగ్త్ అండ్ మీకు స్కిల్స్ అన్నీ కూడా ఉంటే మీరు డెఫినెట్గా మీకు బేగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే మీకు ఎందులోనైనా స్కిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ స్పీకింగ్లో వీక్ ఉన్నా, లేకపోతే ఎక్సెల్ మీకు రాకపోయినా, లేకపోతే టైపింగ్ స్పీడ్ మీకు అంతగా లేకపోయినా, ఇలా కొన్ని ఉంటాయి కదా. సో ఇట్లా మీకు ఏవి లేకపోయినా సరే అన్నీ కూడా మనమే గైడ్ చేసి మీకు పర్టికులర్ జాబ్ వచ్చేలాగా హెల్ప్ చేస్తాం అన్నమాట. సో ఈ యొక్క ప్రాసెస్ అనేది బయట వాళ్ళు ఎవ్వరు కూడా చేయాలన్నమాట. మీరు ఆల్రెడీ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. సో ఎవ్వరు కూడా చేయాలన్నమాట. సో దాన్ని మనమే ఎలా చేస్తాం అండ్ ఈ స్కిల్ ట్రైనింగ్స్తో పాటు మనం ఎవ్రీ వీకెండ్ లేకపోతే ఆల్టర్నేట్ వీకెండ్స్ మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అంటే మనకి జాబ్ ప్లాట్ఫామ్స్ ఎలా యూస్ చేయాలి, ఎలాగ మన ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేసుకోవాలి, డైలీగా మనం ఎలా యాక్టివ్గా ఉండాలి, దీనికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయన్నమాట. అంటే ఇది కొన్ని బ్యాక్ ఎండ్లో కొన్ని ఆల్గోరిథమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నౌకరీకి, లింక్డ్ఇన్కి, చాలా కొన్ని జాబ్ ప్లాట్ఫామ్స్కి ఆల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మన కోర్సులో డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో అందులో మీరు డైలీగా యాక్టివ్ ఉండాలన్నమాట. సో యాక్టివ్ ఉండక్కర్లేదు, మనం ఇండైరెక్ట్గా యాక్టివ్ ఉండేలాగా చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడే మనం ఏం చేస్తుందంటే మన ప్రొఫైల్ అనేది ఆ యొక్క ఆల్గోరిథం పైకి పుష్ చేస్తుంది అనమాట. సో అప్పుడే రిక్రూటర్స్ అనేవాళ్ళు మన ప్రొఫైల్ చూస్తారనమాట, ఓకేనా. సో ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా మన కోర్సులో డిస్కస్ చేద్దాం. సో ఇది ఎవరికి పర్ఫెక్ట్ అంటే ఇక్కడ చూసుకుంటే సీరియస్ జాబ్ సెక్టర్. సో ఎవరైతే సీరియస్గా జాబ్ తెచ్చుకుందాం అనుకున్నారో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ రైట్ చాయిస్ అనమాట. మీరు 2026లో మీరు మంచి డెసిజన్ తీసుకున్న పర్సన్ అవుతారన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఎఫర్ట్ అయితే పెట్టాలన్నమాట. మీరు నార్మల్గా ఇంట్లోకి వచ్చేసారు కదా, ఇంకా నేనేం ఎఫర్ట్ చేయక్కర్లేదు, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళన్నీ గైడ్ చేస్తారంటే నార్మల్గా అలా వర్కౌట్ అవ్వదు అనమాట. మనమైతే గైడ్ చేస్తాం, కాకపోతే దాని ప్రకారంగా మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట, ఓకేనా. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలో అటువంటి సపోర్ట్ మనం ఇస్తాం. కాకపోతే ఆ సపోర్ట్ తీసుకొని మీరు అక్కడి నుంచి మీ ఎఫర్ట్స్ మీరు పెట్టాలన్నమాట. అప్పుడే మనకి ఇద్దరికి కంబైన్డ్ రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట, ఓకేనా. సో కాకపోతే మీరు ఇందులో జాయిన్ అయ్యే ముందు నాకు ఆల్రెడీ ఇందులో జాయిన్ అయితే నాకు ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది అనే మైండ్ సెట్ అయితే మీరు జాయిన్ అవ్వకండి. ఎందుకంటే మనం 100% జాబ్ గ్యారెంటీ అనేది ఇవ్వలేము. నేనే కాదు, ఎవ్వరు ఇవ్వలేరు.
ఒకరు అలాగ ఇచ్చారు అంటే అది ఫేక్ అండ్ ట్రాప్ అనమాట. ఓకేనా. సో ఎందుకంటే మీరు మీ క్యాపబిలిటీ ఏంటి, మీరు మీ మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి తెలియకుండా వాళ్ళు మీకు జాబ్ గ్యారంటీ ఇచ్చారంటే అది ఖచ్చితంగా ఫేకే అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది అనమాట. సో మీ స్ట్రెంత్ బట్టి మీ వీక్నెస్ బట్టి మీకు జాబ్ వస్తుంది. సో అదే కానీ ఇప్పుడు అలా కాకుండా మీరు నార్మల్గా అందరికీ జాబ్, అందరు మన దాంట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఫర్ ఎగ్జాంపుల్ 500 మెంబర్స్ జాయిన్ అయితే 500 మెంబర్స్కి జాబ్ వచ్చేస్తుంది అని చెప్పి ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఒకరు ఇచ్చారు అంటే అది డెఫినెట్గా ఫేక్ అనమాట. ఓకేనా. సో అలాంటివైతే ట్రస్ట్ చేయొద్దు. సో అందుకని చెప్పి మనం జాబ్ అయితే గ్యారంటీ ఇవ్వలేం, కాకపోతే జాబ్ వచ్చినంత వరకు మనం అయితే గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీతో ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. మీకు కావాల్సిన స్కిల్, మీకు కావాల్సిన సపోర్ట్, రెజ్యూమ్ అరేంజ్మెంట్ మీకు అవన్నీ చెప్పాను కదా. సో అవన్నీ కూడా మనకి మీకు జాబ్ వచ్చేంత వరకు మన దగ్గర నుంచి అయితే మీకు సపోర్ట్ ఉంటూనే ఉంటుందండి. ఓకేనా. సో మనం ఆల్రెడీ బ్యాచ్ 1 స్టార్ట్ చేస్తాం అనమాట. సో బ్యాచ్ 1కి మనం ఓన్లీ 40 to 45 సీట్సే తీసుకుంటాం అనమాట. ఓన్లీ 40 to 45 స్లాట్సే తీసుకుంటాం అనుకోవాలి, ఇందా డిస్కస్ చేసాం కదా. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ముందుగానే మన గ్రూప్లో జాయిన్ అయ్యి మీ ఫస్ట్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా రీచ్ అవుట్ అయ్యి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా యాక్షన్ తీసుకొని జాయిన్ అవుతాను అంటే మీరే ఫస్ట్ ఈ 45 మెంబర్స్లో ఉంటానంటేనే మీరు జాయిన్ అవ్వండి అనమాట, జాయిన్ అవ్వచ్చు అనమాట. లేకపోతే మీ కౌంట్ దాటేస్తే మళ్ళీ మీకు నెక్స్ట్ 3 monthsలోనే తీసుకోవడానికి అవుతుంది. లేదనుకుంటే ఎక్కువ మంది వస్తే అప్పుడు బ్యాక్ టు ప్లాన్ చేయడానికి అవుతుంది అనమాట. సో ఓకేనా. సో మీరు ఎంత వీలైతే ఎంత బేగా రీచ్ అవుట్ అయితే అంత బేగా మీకు స్లాట్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకేనా. సో ఎందుకంటే ఇది మనకు అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. అక్కడ ఫేక్ ఉంటుంది, ఫేక్ ప్రామిసెస్ కూడా ఇవ్వమన్నమాట మనం. ఓకేనా. సో అంతా కూడా ట్రాన్స్పరెంట్గా జెన్యున్గా ఉంటుంది అన్నమాట. సో కాకపోతే నేను ఒక్క గ్యారెంటీ తెస్తాను అనమాట. మనకి 2026 దగ్గరలో ఉన్నాం కదా. సో మీరు ఇది కానీ తీసుకుంటే 2026లో బెస్ట్ డెసిషన్ అవుతుంది అనమాట. ఓకేనా. అదైతే నేను ప్రామిస్ చేయగలను. సో మీరు ఇంట్రెస్ట్ ఉండి మీకు ఇమ్మీడియట్గా ఇందులో మీకు ఆపర్చునిటీ లేకపోతే ఇందులో సీట్ కావాలంటే మీరు ఫస్టే రీచ్ అవుట్ అవ్వాలన్నమాట. ఓకే. తర్వాత మీరు రీచ్ అవుట్ అయినా సరే నేను హెల్ప్ చేయాలని అనమాట. ఓకేనా. నాకు హెల్ప్ చేయాలన్నా హెల్ప్ చేయాలని ఉన్నా నేను చేయలేను అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కాబట్టి 40 to 45 సీట్స్ ఉంటాయని చెప్పి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, యాక్సెప్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో, నేను చెప్పే ట్రిక్స్ ఫాలో అవ్వడం అనుకుంటున్నారో, సో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ముందు రీచ్ అవ్వండి. ఓకేనా. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీరు 2026లో అయితే బెస్ట్ డెసిషన్ తీసుకున్న పర్సన్ అయితే అవుతారు అనమాట. మీరు ఈ యొక్క కోర్స్ తీసుకుంటే, నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు అది అయిపోతుంది అనమాట. ఓకేనా. సో నేను చెప్పడం కాదు, మీరే ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు నాకు తెలిసి మీ అందరికి ఒకే క్వశ్చన్ ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఎంత చెప్తున్నారు కదా, వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు, అందరిలాగా 10,000 20,000 ఛార్జ్ చేస్తారా, మా దగ్గర అంత ఉండవని చెప్పి చాలామంది అనుకుంటారు కదా. సో అందరిలాగా మనం అయితే 10,000 20,000 30,000 అయితే ఛార్జ్ చేయమన్నమాట. ఎందుకంటే మనం ఓన్లీ మిడిల్ క్లాస్ పీపుల్ మైండ్లో పెట్టుకొని మనం ఈ కోర్స్ అంతా డిజైన్ చేసాం అనమాట. ఎందుకంటే మన మెయిన్ మోటో వచ్చేసరికి అందరిలాగా ఫేక్ ప్రామిసెస్ ఇవ్వడం కాదనమాట. సో మన మెయిన్ మోటో వచ్చేసరికి హెల్ప్ చేయడం అనమాట. తక్కువ మినిమల్ అమౌంట్ హెల్ప్ చేయడం అనమాట. ఓకేనా. సో మనం ట్రాన్స్పరెంట్గా ఉంటాం, జెన్యున్గా ఉంటాం అనమాట. ఫేక్ ప్రామిసెస్ అయితే ఇవ్వమన్నమాట. అండ్ అందరిలాగా హెవీ బడ్జెట్ అయితే ఛార్జ్ చేయమన్నమాట. అందరిలాగా 10,000 20,000 అయితే ఛార్జ్ చేయం. మీరు ఇప్పటికే ఒక అమౌంట్ గెస్ చేస్తే అమౌంట్ ఎంత కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. అండ్ మనం ఎంత ఛార్జ్ చేస్తామంటే ఈ యొక్క కోర్స్కి మీ అందరూ కూడా షాక్ అయిపోతారు అనమాట. అంత తక్కువ మనం ఛార్జ్ చేస్తాం. సో మీరు బయట ఎక్కడైనా కంపేర్ చేసుకోండి, ఎవరి దగ్గరైనా కంపేర్ చేసుకోండి. ఈ ప్రైస్కి మనం ఇస్తున్న సర్వీసెస్ ఎవ్వరు కూడా ఇవ్వరు అనమాట. సో మీరు బయట కంపేర్ చేసుకొని, మనకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మీకు డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. అండ్ ఇవి కాకుండా ఎక్స్ట్రా ఇమీడియట్గా క్లోజ్ అయిపోయిన జాబ్స్ కానీ, లేకపోతే ఎక్స్ట్రా ప్రయారిటీ ఉన్న జాబ్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క కోర్స్లో జాయిన్ అయిన వాళ్ళకి ముందుగా మీతో షేర్ చేసుకొని దాని తర్వాత మనకు వీడియో చేయడం జరుగుతుందండి. ఓకేనా. సో ముందుగా మీరు అప్లై చేసిన తర్వాతే మిగతా వాళ్ళకి ఈ యొక్క ఆపర్చునిటీని షేర్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. సో ఇప్పుడు ప్రైస్ మనకి ఎంత అంటే జస్ట్ 2,999 అనమాట. ఓకేనా. సో జస్ట్ 2,999కే మనం ఈ యొక్క కోర్సులను లాంచ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ 2,999 కూడా ఓన్లీ ఫస్ట్ 15 మెంబర్స్కే అనమాట. మనం వాళ్ళు చెప్పాం కదా, మనం ఈ యొక్క బ్యాచ్లో 40 to 45 మెంబర్సే తీసుకుంటామని చెప్పి. ఆ 40 to 45 మెంబర్స్లో ఎవరైతే ఫస్ట్ 15 మెంబర్స్ రిజిస్టర్ అవుతారో సో ఓన్లీ వాళ్ళకి మాత్రమే 2,999 అనమాట. అండ్ రిమైనింగ్ దాని తర్వాత రిజిస్టర్ అయిన వాళ్ళకి 4,999 ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ యొక్క ఆపర్చునిటీ ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. చాలా 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 మంచి ఆపర్చునిటీ అనమాట. మీరు మళ్ళీ చెప్తాను, 2026లో మీరు మీ లైఫ్
లైఫ్ చేంజింగ్ డెసిషన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను అనమాట. మిమ్మల్ని అయితే నేనైతే ఎక్కడ వదిలేను అనమాట. ఓకేనా. సో మీ బ్రదర్ లాగా నేనైతే మీకు జాబ్ వచ్చినంత వరకు మీకు గైడెన్స్ ఇస్తూనే ఉంటాను. మీకు అంటే అందరిలాగా గైడెన్స్ ఇవ్వడం అంటే అలా ఇచ్చుకుంటూ లైఫ్ టైమ్ మీకు ఏదో ట్రాష్ సజెషన్స్ అయితే ఇవ్వను అనమాట. అంటే ఏదో వర్కౌట్ అవ్వాలని సజెషన్స్ అయితే ఇవ్వను అనమాట. మొత్తం అన్నీ కూడా వర్కౌట్ అయ్యే సజెషన్సే మీకు ఇస్తాను అనమాట. ఓకేనా. సో మీరు రైట్ వేలో జాబ్ ఎలాగ అప్లై చేయాలి, మీకు జాబ్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి, మీకు జాబ్ రావడానికి స్కిల్, అవన్నీ కూడా మనం చూసుకుంటాం అనమాట. ఓకేనా. మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఇందులో కోర్సు జాయిన్ అయిపోతే నాకు జాబ్ వచ్చేస్తుంది అని చెప్పి మీరు అలాంటి మైండ్ సెట్ ఉంటే మీకు వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అప్పుడు ఇద్దరికి కూడా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓకేనా. అంటే అప్పుడు నేను చెప్పే టెక్నిక్స్ కానీ నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు కూడా అర్థమవుతుంది. మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసి జాబ్స్కి అప్లై చేస్తే అప్పుడు ఆబ్వియస్గా 100% మీకు షార్ట్ లిస్ట్ అవుతారు అనమాట. ఓకేనా. సో ఇదన్నమాట ఈ వీడియో వచ్చేసరికి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. లేదు అనుకుంటే మన కొత్త వాట్సాప్ ఛానల్ ఉంటుంది, లేకపోతే నా ఈమెయిల్ ఐడి ఉంటుంది. సో మీరు ఈ అన్నిటి దేనికి రీచ్ అవుట్ అయినా నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను అనమాట. అండ్ మీరందరూ కూడా జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను. అండ్ ఈ యొక్క ఇనిషియేటివ్ చాలా మంచి ఇనిషియేటివ్ అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఛానల్ నుండి ఆల్రెడీ చాలా మందికి జాబ్స్ వచ్చాయన్నమాట. మీరు కామెంట్స్ కూడా చూడవచ్చు. అండ్ నాకు చాలామంది ఈమెయిల్స్ కూడా పెట్టారు జాబ్ వచ్చిందని చెప్పి. సో అందుకని చెప్పి చాలామంది పర్సనల్గా కూడా మీట్ అయ్యాను అనమాట. సో ఒకవేళ నేను ఎవరితోనైతే మీట్ అయ్యానో సో వాళ్ళు కానీ ఈ వీడియో కానీ చూస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వాళ్ళందరితో కూడా ఆల్రెడీ డిస్కస్ చేస్తే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అనమాట. వాళ్ళందరూ కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనమాట. సో అందుకని చెప్పి అందరికీ కూడా మన సబ్స్క్రైబర్స్కి చాలా మంది బయట వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క ఆపర్చునిటీ దక్కాలని చెప్పి నేను ఒక కోర్స్ స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతానని. థ్యాంక్ యూ సో మచ్.